శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చి, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు. ఇది దీని మీద ఒక మూవీ కూడా ఉందండి. కానీ నాకైతే ఇది చాలా ముఖ్యమైన విషయంలాగా అనిపించింది. దీని పర్పస్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దీని ముఖ్యమైన కాన్సెప్ట్, ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఎప్పుడూ ఉండాలండి. ఎప్పుడు ఇచ్చుకోవడం అనేది ఉండకూడదు, ఎప్పుడు పుచ్చుకోవడం అనేది ఉండకూడదు. మన జీవితంలో మనం ఎప్పుడు ఇస్తూనే ఉంటున్నామా? అయితే మనం పుచ్చుకోవాల్సిన సమయం వచ్చింది, జాగ్రత్త పడి మనం తీసుకోవడం కూడా నేర్చుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. లేదు మనం తీసుకుంటూనే ఉంటున్నామా? అయితే మనం ఇవ్వాల్సిన సమయం వచ్చింది అని తెలుసుకొని ఇవ్వడం కూడా స్టార్ట్ చేయడం మొదలు పెట్టాలండి. మనం ఇస్తూనే ఉంటే ఎదుటి వాళ్ళు పుచ్చుకుంటూనే ఉన్నారు అంటే మనం ఎవరికి ఇస్తున్నాము, ఎవరైతే మనకి ప్రతిఫలంగా మనకి ఏదైతే ఇవ్వాలో ఇవ్వకుండా వాళ్ళు పుచ్చుకుంటూనే ఉన్నారో వాళ్ళకి మనం ఇవ్వడం ఆపవలసిన సమయం వచ్చింది అని అర్థం. ఆ ఇచ్చేదేదో వాళ్ళకి కాకుండా మనకి ఎవరి దగ్గర నుంచి అయితే ప్రతిఫలంగా వస్తుందని నమ్ముతామో అలాంటి వాళ్ళకి ఇవ్వడం బెస్ట్. మనకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అనుకున్నప్పుడు మనకి మనం ఇచ్చుకోవచ్చండి. అంటే మనం మన పనులన్నీ పక్కన పెట్టి ఒకళ్ళు సహాయం చేయడానికి వెళ్తున్నాము అనుకోండి, ప్రతిసారి అలా జరగదు. ఇప్పుడు ఒక ఫ్రెండ్షిప్ తీసుకోండి, స్నేహితులను తీసుకుంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మీరు ముందుంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఏ చిన్న పని జరిగినా సరే మీ సహాయం అడుగుతున్నారు. మీరు కూడా మన వాళ్ళే కదా, మన స్నేహితులే కదా, నా ఫ్రెండే కదా అని చెప్పి ప్రతిసారి వెళ్తున్నారు. అప్పుడు మీరు సహాయం చేస్తున్నారు, ఓకే. మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, మీకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు కూడా అలా చేస్తున్నారా లేదా గమనించుకుంటూ ఉండాలి. చాలామంది వీటిని గమనిస్తారండి. ఎప్పుడైనా అలా లేదు అనుకుంటే అక్కడితో తగ్గిస్తూ ఉంటారు. కొంతమంది వీటిని గమనించుకోరండి. ఎవరైతే గమనించుకోకుండా అలా చేస్తూ ఉన్నారో వాళ్ళ గురించే నేను చెప్తూ ఉన్నాను. ఇది ఒక్క ఫ్రెండ్షిప్ అనే కాదండి, మన ఇంట్లో కూడా అదేవిధంగా మన బంధువులతో కూడా ప్రతి ఒక్కరితోటి కూడా ఇది కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మనం ఎప్పుడూ కూడా మనకి భగవంతుడి తత్వంలో మనం నేర్చుకోవాల్సింది ఒక ఎగ్జాంపుల్తో చెప్తానండి. లక్ష్మీదేవినే తీసుకుందాం. ఆవిడకి ఏం తక్కువ అండి? లక్ష్మీదేవి పరిపూర్ణంగా అన్నీ కలబోసిన అమ్మవారు. అంటే మెయిన్ లక్ష్మీదేవి అంటే సౌభాగ్యము, సంపద, ఐశ్వర్యం అంటారు. మళ్ళీ ఆవిడలోనే ఎన్నో తత్వాలు ఉన్నాయి. అష్టలక్ష్ములు ఉన్నారు. ఇది లేదు అనడానికి లేకుండా పరిపూర్ణత్వంతో నిండిన అమ్మవారు లక్ష్మీదేవి. మరి ఆవిడ దగ్గర అంత ధనం ఉంది కదండి, మరి అందరికీ ధనం ఇచ్చేయచ్చు కదా. అందరి దగ్గర ఎందుకు ఈ పేదవాళ్ళని చెప్పి, ఇలాగ ఉన్న వాళ్ళని చెప్పి, మధ్య కుటుంబాలని చెప్పి ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఆవిడ ధైర్యలక్ష్మి కూడా, అందరికీ ధైర్యం ఎందుకు లేదు? ఆవిడ విజయలక్ష్మి కూడా, మనం ఏ పని చేపట్టినా కూడా అన్నిటిలోనూ మనం ఎందుకు విజయం సాధించలేకపోతున్నాము? ఇలా చూసుకుంటే అందరూ ఎందుకు చేయలేకపోతున్నాము అని చూసుకుంటే, ఆవిడ ఎవరికి ఇస్తుంది, ఎవరిని అనుగ్రహిస్తుంది అంటే అర్హత ఉన్న వాళ్ళకి. అదేవిధంగా ఆవిడ విలువని తెలిసిన వాళ్ళకి లేదా తన భక్తులకి, ఎవరైతే ఆవిడని గుర్తించి ఆవిడని ఆరాధిస్తారో, ఆవిడ అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళ ధనం అడిగితే ధనాన్ని ఇస్తుంది, విజయాన్ని అడిగితే విజయలక్ష్మిగా వరిస్తుంది. మనం ఏ విధంగా అడుగుతున్నామన్న దాన్ని బట్టి ఆ విధంగా ఆవిడ అనుగ్రహిస్తుంది. కొంతమంది ఏ పూజలు చేయరు, వాళ్ళకి అన్నీ బాగా జరుగుతున్నాయి కదా అనుకుంటాం. వాళ్ళు పూజలు చేయకపోయినా వాళ్ళు గౌరవిస్తున్నారు. మనం ఇక్కడ ఎప్పుడు ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నామండి. అంటే ఒకే కోణంలో చూస్తూ ఉన్నాము. వాళ్ళు పూజలు చేయకపోవచ్చు, కానీ వాళ్ళకి అంత ఐశ్వర్యవంతులు ఎందుకు అయ్యారు అంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుసు, దాన్ని ఎలాగ గౌరవించాలో తెలుసు, దాన్ని ఎలాగా రొటేట్ చేయాలో. అంటే చెప్పాం కదండి, పాజిటివిటీ అయినా నెగిటివిటీ అయినా ఒక సైకిల్ లాగా తిరుగుతుంది అని చెప్పి. ధనం మళ్ళీ వస్తూనే ఉండాలి అంటే మనం ఇస్తూ ఉండాలి అనే కాన్సెప్ట్ కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా చూసుకుని చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడో ఒక చోట ఆవిడని గౌరవిస్తున్నారు. అది పూజ రూపంలో కావచ్చు, లేదు అంటే వాళ్ళ లోపల ఆ తత్వంతో కానీ ఏదో ఒక రకంగా కనెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు దాన్ని పొందుతున్నారు. పొందుతూ ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే దాన్ని అగౌరవపరుస్తున్నట్టు అనుకుంటే ఆవిడ ఇవ్వదండి, ఆపేస్తుంది. అది ధనం అయితే ధనం, విజయం అయితే విజయం, ఏదైతే అది. ఏ రూపంలో వాళ్ళు అగౌరవపరుస్తున్నారో ఆ రూపంలో ఆవిడ ఇవ్వడం ఆపేస్తుంది. ఇది కన్ఫామ్ అండి. మనకి ఏదైనా పుష్కలంగా కావాలి అనుకున్నప్పుడు మనం వాళ్ళని గౌరవించాలి. అది మనుషులైనా సరే, దైవమైనా సరే. మనకి దైవత్వంతో సంబంధించిన కథలన్నీ అవే చెప్తున్నాయండి. అంటే నాకు అలా అర్థమైంది. ఏంటి అంటే అందరికీ మనం అన్నీ ఇవ్వకూడదు, అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అర్హత అనేది మనం ఇక్కడ ఎలా నిర్ణయిస్తాము? ఇప్పుడు చెప్పిందేనండి. మనం ఇస్తూ ఉన్నాము, మనకి తిరిగి రావట్లేదు అంటే దాని అర్థం మనకి ఇవ్వవలసిన గౌరవం కానీ, మనకి పొందవలసింది కానీ మనం పొందటం లేదు.
ప్రతిఫలంగా మనకి ఏదైతే రావాలో సమానంగా అది రావటం లేదు. అంటే ఆపవలసిన సమయం వచ్చింది, ఆపాలి. అదే మన బంధువుల రూపంలో చూసుకున్నాం అనుకోండి, మన బంధువులతో మనం మనవాళ్ళనుకుని మన ప్రతిదానికి ముందుంటున్నాం. కానీ వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు. అలాంటప్పుడు ఏం ఉపయోగం అండి? లేదు అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది. కానీ మీకు లేదు. అప్పుడు ఏం ఉపయోగం? రెండు వైపులా ఉంటేనే కదండీ ఏదైనా అది కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా మన ఇంట్లోనే చూసుకుంటే మన బంధాలు, మన కుటుంబంతో మన తల్లిదండ్రులు మన చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి అన్నీ చేశారు. మరి మనం వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటున్నామా? రుణం అనే పేరు ఇక్కడ ఎందుకు వాడుతున్నాము అంటే, చిన్నప్పుడు మనం ఎలాగో వాళ్ళకి తిరిగి ఇవ్వలేము. మనం మనల్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా మనకి ఏం కావాలో వాళ్ళ శక్తి కొద్దీ అన్నీ సమకూర్చి మనల్ని పెంచి పెద్ద చేశారు. మనం ఒక స్థాయిలో నిలబడ్డాము. మనం ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. చాలామంది ఇస్తూ ఉంటారు. కొంతమంది ఇవ్వాలని మర్చిపోతూ ఉంటారు. అలాంటప్పుడు గుర్తు చేసుకుందామండి. మనం ఏమైనా ఇవ్వడం మర్చిపోతున్నామా? తల్లిదండ్రులకనే కాదు, ఏ బంధాన్నైనా మనం పొందాము అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళకి మనం తిరిగి ఇచ్చామా? లేదు అంటే మనం ఇస్తూ ఉన్నాము. మనం దాన్ని తిరిగి పొందుతున్నామా? ఎక్కడ పొందటం లేదు. దాన్ని అక్కడ ఆపవలసిన సమయం వచ్చింది. ఇది మనం చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా తీసుకుంటామండి. మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలి అంటే రెండూ చూసుకోవాలండి. మనం ఇస్తూ వెళ్ళిపోవడం కాదు, అలానే తీసుకుంటూ ఉండిపోవడం కాదు. రెండూ చూసుకోవాలి. రెండూ కూడా బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. ఇస్తున్నాము అంటే ఏదో ఒక సమయంలో మనం తీసుకుంటున్నామా లేదా? తీసుకోవట్లేదు అంటే ఇవ్వడం ఆపవలసిన సమయం వచ్చింది అని అర్థం. అదేవిధంగా మనం తీసుకుంటూనే ఉన్నాము, ఇవ్వటం లేదు అంటే మనం గుర్తు చేసుకొని ఎవరెవరికి ఇవ్వలేదు అని తెలుసుకొని వాళ్ళకి ఇవ్వవలసిన సమయం వచ్చింది అని అర్థం. ఈ విధంగా మనల్ని మనం గౌరవించుకుంటున్నప్పుడు, ఇక్కడ మనల్ని మనం ఎందుకు గౌరవించుకుంటున్నాం అని అంటున్నానంటేనండి, మనం తెలుసుకుంటున్నాం. నేను ఇస్తున్నాను గానీ తీసుకోవట్లేదు. అంటే ఇక్కడ మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నాం. మనకి తెలిసింది మన తప్పేంటి అనేది. ఆపవలసిన సమయం వచ్చింది అని. అంటే మనం తీవ్రంగా నష్టపోకుండా అక్కడితో మనం ఎప్పుడైతే బ్రేక్ ఏసామో, మనం సేవ్ అయినట్టేనండి ఆ కష్టం నుంచి. లేదు అంటే దీనికి ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చండి. లేదు నాకేమీ రావక్కర్లేదు అనుకుంటే మీరప్పుడు ఇంకొక రకంగా ఇవ్వచ్చు. దానం అని చెప్పి అందుకే చెప్పారండి. దానం అన్న పదం ఎందుకు వాడారు అంటే ప్రతిఫలం ఆశించకుండా మీరిచ్చినప్పుడు అది దానం అవుతుంది. అలాగ మీరు ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు. అది ఎన్ని సార్లైనా ఇవ్వచ్చు, ఎంతమందికైనా ఇవ్వచ్చు. ఇచ్చేటప్పుడు కూడా సరైన వాళ్ళకి ఇస్తున్నారా లేదా అని చూసుకుంటే భగవంతుడు మళ్ళీ మనకి దానానికి కూడా తెలుసు కదండీ! మనం దానం చేస్తే మళ్ళీ అది ఏదో ఒక రూపంలో తిరిగొస్తుంది. ఎందుకు అంటే దానికి బాధ్యత ఆ మనిషి తీసుకోకపోయినా భగవంతుడు తీసుకుంటాడు. ఎందుకు అంటే మనం ప్రతిఫలం ఆశించటం లేదు. కాబట్టి భగవంతుడు ఆ బాధ్యత తీసుకొని మనకి ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగొచ్చేలా చేస్తాడు. అంటే ఎవరో ఒకళ్ళు ఇక్కడ మన బాధ్యత తీసుకుంటున్నారు. నాకు వీళ్ళు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదని మీరు అనుకునేటట్టయితే దాన్ని దానంగా ఇవ్వండి. అదేవిధంగా నేను ఇవ్వను, వీళ్ళ దగ్గర తీసుకుంటాను గానీ అనుకుంటున్నారు అంటే అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు దానం తీసుకుంటున్నారు. అంటే రుణపడుతున్నారు. ఇప్పుడు కాకపోతే ఏదో ఒక రూపంలో మీరు ఆ రుణాన్ని తీర్చుకోవాల్సిందే. ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోకండి. కానీ మన లైఫ్‌లో మనం తెలుసో తెలియకో ఇవి చేస్తూ ఉంటాము. అతిగా ఇచ్చేయడం గానీ, లేదు అంటే అతిగా తీసుకోవడం గానీ, అలాంటివి ఏమైనా మనం చేస్తూ ఉంటే, ఎక్కడ మనం తప్పు చేస్తున్నామో అని తెలుసుకొని, ఇస్తూ ఉంటే ఆపి, పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉందాము. వాళ్ళు ఇవ్వట్లేదు అనుకుంటే సరైన వాళ్ళకి ఇద్దాము. లేదు అంటే జాగ్రత్త చేసుకుందామండి. అవసరం వచ్చినప్పుడు ఇద్దాము. లేదు అంటే మనతోనే ఉంటుంది అది. తప్పేముందండి? అదేవిధంగా మనం తీసుకుంటూనే ఉన్నాము అనుకుంటే, ఎవరికి ఇవ్వట్లేదు, మనకి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని గుర్తించి, మనం గౌరవించి, వాళ్ళకి కూడా మనం ఇవ్వడం మొదలుపెడతాము. దానివల్ల వాళ్ళకి కూడా తృప్తి అనేది ఉంటుంది. ఆ బంధం అనేది మరింత బలపడుతుందండి. ఇదే నేను మీకు చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రాటిట్యూడ్.